సాయంకాలం ఓటింగ్ పోల్‌కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. హలో! నమస్తే అందరికీ. నేను మీ సుప్రీం శ్రీనివాస్ అలియాస్ సిను 65. ఈ వీడియోలో మనం కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా ఓటింగ్ పోల్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు లీస్ట్‌లో ఉన్నారు. యాక్చువల్లీ ముగ్గురు టాప్‌లో కనబడుతుర్రు, ముగ్గురు లీస్ట్‌లో కనబడుతుర్రు. అన్ని రకాల పోల్స్‌లో దాదాపు అదే ఉంది ఈక్వేషన్. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పోల్స్‌లో కొంచెం డిఫరెంట్‌గా అటు ఇటు కనబడుతున్నా కానీ ఓవరాల్‌గా అయితే టాప్‌లో ఉండేటోళ్ళు టాపుల్లో ఉన్నారు, లీస్ట్‌లో ఉండేటోళ్ళు లీస్ట్‌లోనే ఉన్నారు. కానీ అందులోనే ఇంట్రెస్టింగ్‌గా అంటే టాప్‌లో ఉంటారేమో అని హౌస్‌లో వాళ్ళు గానీ, బయటోళ్ళు గానీ అనుకుంటున్న బయట నుంచి లోపలికి కొత్తగా వచ్చినోళ్ళు గానీ అనుకుంటున్న కంటెస్టెంట్లు లీస్ట్‌లో కనబడడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం అని చెప్పొచ్చు. సరే సోది పెట్టకుండా కట్టే కొట్టే తెచ్చే అని చెప్పి మళ్ళీ ఎందుకన్నా సోది పెడతాను అంటారు. ఓకే. మ్యాటర్‌లోకి పోతే క్షమించాలి. దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే మన 2 లక్షల సబ్‌స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సీజన్‌లో కొట్టాలి. మీ సపోర్ట్ కావాలి. కొట్టుర్రి ప్లీజ్. చూసి పోయేటప్పుడు అట్లా కొట్టి పడేస్తే ఓ పని అయిపోద్ది. అట్నే లైకు, హైపు, ఇంకా అడుగు అంటారా, ఇంకా అడుగు, ఇంకెన్ని అడుగుతారా నాయన నువ్వు ఒకటి దగ్గర అలీన మాకంటారా. సరే యా ఏ పోల్లో చూసినా ఇద్దరు మెయిన్గా ఈక్వల్ ఓటింగ్ తోటి కనబడతా ఉన్నారు. అన్ని రకాల 7-8 పోల్స్ చూసినా అన్నిట్లలో కూడా తనుజ అండ్ సుమన్ అన్న దాదాపు ఈక్వల్ ఓటింగ్ తోటి ఉన్నారు. ఒక దానిలో తనుజ ఎక్కువలో ఉంటే ఒక దానిలో సుమన్ అన్న ఎక్కువలో ఉన్నాడు. ఒక దానిలో ఇద్దరు దాదాపు సమానమైన ఓటింగ్ అంటే 23%, 22%, 23.5%, 22.9%. ఒకటి రెండు పోల్స్లో తనుజకి 30%, సుమన్ అన్నకి 24%. అట్లా రకరకాలుగా అయితే మొత్తంగా అయితే ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో వీళ్ళే ఉన్నారు. వందవస్తిగా ఇక ప్రతి పోల్స్లో కూడా వీళ్ళే కనబడుతున్నారు. అండ్ వీనో తనుజకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. ఈ సుమన్ అన్న కంటే ఇక వద్దంటే పడుతుంది, చెప్తాను కదా, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది ఆయనకి. ఏదో ఒకటి జరుగుతుంది ఆయనకైతే ఓటింగ్ పడుతుంది. అబ్బాయి ఏమో ఇది వెరైటీగా ఉందబ్బా, అసలు ఇది మారదా ఇక ఇంతే. సుమన్ అన్నని ఎలిమినేట్ చేసే సత్తా ఉన్నాడు ఎవరు లేడు. అండ్ మొన్న నామినేషన్లో కూడా అది ఆయేషా పాయింట్సే, ఆయేషా చెప్పింది, ఆయేషాని ఎక్కించింది, ఆయేషాని కంప్లీట్గా వీళ్ళని నామినేట్ చెయ్యి, ఈ పాయింట్స్ తోటి చెయ్యి, నేను నామినేట్ చేసింది టిట్ ఫర్ టాట్ ఇచ్చేయాల్సిందే అని చెప్పి మరీ ఆయనతో చేయించారు. కానీ ఆ పాయింట్స్ ఆయన పెట్టడము అదంతా రచ్చరచ్చ అంటే మంచి స్ట్రాంగ్గా వినిపించడము, అది సుమనన్న నోట్లో నుంచి మంచి స్ట్రాంగ్ పాయింట్స్ రావడము, ఇవన్నీ సుమనన్న ఫ్యాన్స్కి ఐకానిక్ అప్డేట్స్కి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా మంచి ఓటింగ్ అనేది పడుతుంది, బజ్ గట్టిగానే క్రియేట్ అవుతుంది. సుమన్ అన్నకు ఆల్రెడీ ఫిక్స్డ్గా అంటే ఆల్రెడీ ఓటింగ్ ఎస్టాబ్లిష్ అయింది, అది ప్లస్ థింగ్ అన్నట్టు. సో ఓటింగ్ పడుతూ ఉంది. ఆయన తరపున ఏం చేయాలన్నా చేస్తుండబ్బా పాపం. నిజం చెప్పాలంటే ఏంటంటే గింత కంటెంట్ ఇస్తాడు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి గింత వచ్చినా కానీ హ్యాపీ అనిపిస్తుంది. గింత కంటెంట్ ఇస్తాడేమో అనుకున్నాడు, గింత ఇచ్చినా కానీ ఏంద్రా అసలు ఎక్స్పెక్ట్ చేసిందే వేరు, గింతే ఇస్తాడు అన్న సెన్స్ అనిపిస్తుంది. సో సుమన్ అన్న దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకపోయేసరికి ఎక్కువ వచ్చింది, హ్యాపీనెస్ని ఇస్తుంది. రైట్. అండ్ తనుజాకి అయితే యాజ్ యూజువల్గా డే 1 నుంచి కూడా ఓటింగ్ గట్టిగా ఉంది. ఏం చేసినా ఉంది, చేయకపోయినా ఉంది. నెగిటివ్గా అంటే తనలో కంటెంట్ మొత్తం నెగిటివ్గా వచ్చినా కానీ, మనం నెగిటివ్ అనుకున్నా కానీ, నన్న అన్నా కానీ, ఏదన్నా కానీ అన్నీ ముద్దమందారం ఫ్యాన్స్ అంతా తీసుకుని ఆమెకు ఓట్లు పడేస్తున్నారు. కంటిన్యూస్గా ఓట్లు అయితే గట్టిగా పడుతున్నాయి. సో తనుజ అన్నిట్లలో టాప్లో ఉంది. 31, 23, 25, 24, 30 అట్లా రకరకాల పోల్స్లో అన్నిట్లలో టాప్లో కనబడుతుందబ్బా, సూపర్ ఓటింగ్ తోటి. అండ్ ఆయేషా వర్సెస్ తనుజ మొన్న అద్రిపోయినాయి పాయింట్స్. ఆయేషా గట్టిగా మాట్లాడింది, కానీ ఆయేషా వర్సెస్ తనుజాని పెట్టు, ఎక్కడన్నా పోల్ పెట్టు, ఈ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో పెట్టు, మళ్ళీ తనుజాకే ఐలెస్ అంటారు, జై కొడుతున్నాడు అంతే. జై తనుజ, జై తనుజ, జై. రైట్. ఓకే, నెక్స్ట్ తర్వాత మనకి 3వ ప్లేస్లో డిమాండ్ పవన్ కనబడుతుండే. ప్రతి పోల్లో డిమాండ్ పవనే, దాదాపు కొన్ని పోల్స్లో సెకండ్ ప్లేస్లో కూడా కనబడుతుండే, కానీ డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్లో కనబడుతుండే. ప్రతి దానిలో ఒక 12%, 13%, 15%, ఒక దానిలో 20% కూడా ఉంది. సో డిమాండ్ పవన్ అయితే కనబడుతుంది. అఫ్ కోర్స్ డిమాండ్ పవన్కి ఓటింగ్ పెరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో చాలా పాజిటివ్ ఒపీనియన్ డిమాండ్ పవన్ మీద కనబడుతుంది. ఫార్ బెటర్ దాన్ కళ్యాణ్ పడాలని కొంతమంది, లేదా కళ్యాణ్ పడాలతో ఈక్వల్ అని కొంతమంది, విన్నర్ కంటెస్టెంట్లు ఈ సీజన్కి లేరు, ఉంటే గింటే కనుక వీళ్ళిద్దరి మధ్యలో ఉండొచ్చేమో, కళ్యాణ్ వర్సెస్ డిమాండ్ పవన్ కావచ్చేమో అని కొంతమంది. మీన్వైల్ ఇమాన్యుయల్, ఎంత కష్టపడ్డాను కదరా, గోల్డెన్ స్టారు, కిరీటము, తోపుదురు మని బోర్డు అన్నీ నాకే ఇచ్చారు కదరా, అవి నడవమ్మా, సింపతి వర్కౌట్ కావాలమ్మా, అది రాలేదమ్మా ఇమాన్యుల్కి
రైట్. ఓకే. 'డిమాండ్ పవన్‌కి' థర్డ్ ఓటింగ్ పడుతుంది. అండ్ వెరీ జెన్యూన్ కంటెస్టెంట్. సూపర్ టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్. ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్‌పుట్స్, కొత్త వాళ్ళొచ్చి రీతుతో ఉన్న కంటెంట్ వల్ల రీతుతోటే కనబడుతున్నావు అని అంటే ఆలోచనలో పడ్డాడు. రీతుతోటే కనబడుతున్నా అంటే నేను ఇంత కష్టపడి ఆడుతున్నా, ఇంత పర్ఫార్మెన్స్ చూపిస్తున్నా, ఇన్ని టాస్క్‌లు ఆడుతున్నా, అంతటా బాగుంటున్నా, అయినా కానీ నేను రీతుతోటే కనబడుతున్నా అంటే ఎట్లన్నా, ఏం చేయాలన్నా అని చెప్పి ఇమాన్యుల్‌తో కూర్చొని అడుగుతాడు అన్నట్టు. సో, మాక్సిమం ఏదైనా ఫైట్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయగలిగితే చేస్తా, లేదంటే చేయను అని కూడా ఇమాన్యుల్‌తోటి చెప్తాడు. సో, తన ఆటను మార్చుకుందాం అని అనుకుంటున్నాడు. ఆయన ఆలోచించే శక్తి ఉన్నోడు, తెలివి ఉన్నోడు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి తన ఆటను కొద్దిగా రీతుతోటి దూరంగా పెట్టి, రీతుతో దూరంగా పెడదామంటే అయితలేదబ్బా. మళ్ళీ మళ్ళీ రా 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 పక్కన కూర్చో అంటది. ఏదో ఒకటి చెప్తది. ఏదో ఒకటి చెప్పి పక్కన రా, పక్కన రా అంటది. అనేసరికి ఈయన అంతే కదబ్బా! సూర్యుడి చుట్టూ భూమి తిరగాల్సిందే, భూమి చుట్టూ చంద్రుడు తిరగాల్సిందే, అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగాల్సిందే అన్నట్టుగా తిరుగుతూ ఉన్నాడు. అది కథ. పాపం నిన్న నైట్ అంటే ఇన్ ద సెన్స్ మొన్న నైట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఈయనకి ఎస్పెషల్లీ రమ్య మోక్ష కూర్చున్నబెట్టి చెప్పింది. చెప్పినప్పుడే ఆయన ఫిక్స్ అయ్యాడు. నైట్ కూడా డిసిషన్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎంబటి అక్కడ బోల్ తోముకుంటా నేను ఒక్కదానే ఉన్నా, ఇక్కడికి రాని మాన్, ఇక్కడ రా, నేను ఒక్కదానే ఉన్నాను కదా, ఎవరు లేరు కదా, రా అంటే కొంచెం కొంచెం హారబుల్గా ఉంటుంది కదా అక్కడంతా. పెద్ద హౌసు, కిచెన్లో తోముకుంటూ ఉంటే చుట్టూ ఎవరు ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళని పిలుస్తుంది. ఆయన తప్పేం లేదు, ఫ్రెండ్లీగా రోజు వచ్చి ముచ్చట పెడతాడు కాబట్టి పిలిచింది. ఈయనకేమో భయం అవుతుంది, మొత్తం బయటకు ఎట్లా పోతుందో ఏందో కథ అని. ఈ భయం ముందుండాలి, ట్రాక్ పెట్టుకునేటప్పుడు కాదు, ముందుండాలి. అఫ్కోర్స్ స్టార్టింగ్లో ట్రాక్ లేకపోతే అసలు పట్టించుకునేటోళ్ళు కాదు, బీబీ టీం వాళ్ళు కావాలనే ఉంచుతారు. ఇలాంటి ట్రాక్ ఒకటి లేకపోతే వాళ్ళకి వశపడదు, మనసున పట్టదు. వాళ్ళకి చూస్తుంటే అబ్బా సప్పగా పోతుందిరా, ఏదో ఒకటి ఉండాలిరా, ఏదో ఒకటి ఉండాలిరా అని వాళ్ళకి నరాలు కట్ అయిపోతాయి. కాబట్టి ఏదో ఒకటి పెట్టుకుంటారు అన్నట్టు. ఏదో ఒక సోది ట్రాక్ కావాలి వాళ్ళకి. ఆ ట్రాక్ వచ్చింది, సో హ్యాపీ. కానీ ఆ ట్రాక్ వల్ల ఇతనికి టాప్ నాచుకుపోవాల్సింది అక్కడ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఆగిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఫీమేల్ విన్నర్ తనుజని చేసి పంపించేస్తారేమో అనుకుంటాను. ఈ ఓటింగ్ చూస్తా గట్టి ఉన్నది. అబ్బా ఓటింగ్ల ప్రకారం చూస్తారా? అబ్బో మనం చూసినాం కదా, శ్రీజాని ఎలిమినేట్ చేసారు కదా, ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేసిరు. అయ్యా నువ్వు చెప్తావు అయ్యా ఓటింగ్ పోలని అని అంటారా? అది కూడా వాస్తవం అనుకోరి. కానీ అంటే ఎవ్రీ వీక్ అయితే ఓటింగ్ తోటే జరిగింది. మొన్నటిసారి మాత్రం కావాలని ఏదో ఒక తమాషా పెట్టి, ఏషం పెట్టి, ఏందో కొత్త కొత్త కథలు పెట్టాలి. హిందీ బిగ్ బాస్ని యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏం చేస్తే దాన్ని తొక్కొచ్చి ఇక్కడ చేస్తా అంటే కరెక్ట్గా లేదు. నెక్స్ట్ ప్లేస్లో బర్నీ అన్న అండ్ ఎవరది రాము రాథోడు, దివ్య నిఖిత, వీళ్ళు ముగ్గురికి కూడా సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందబ్బా. ఎన్ని పోల్స్ చూడు, బర్నీ అన్న ఒక్కొక్క దానిలో కొంచెం ఎక్కువ, అంటే 2% ఎక్కువ అట్లా కనబడుతుంది. కానీ మిగతా అన్నింటిలో కూడా దాదాపు ఈక్వల్ అబ్బా. 10 10 10 10 టన్ 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 10 10 10 లేదంటే 11 11 12, లేదంటే ఒకరికి 13 ఉంటుంది, ఒకరికి 12 ఉంటుంది, ఒకరికి 10 ఉంటుంది. అట్లా కొంచెం అటు ఇటుగా నువ్వు పోతావా ఆగబ్బా, నేనున్నా కదా. దివ్య నిఖిత ఒక అన్నయ్య అనివిలు, అన్నయ్య ఓకే రైట్, అన్నయ్య అన్న అంటే ఎదురన్నా అని ఆ టైప్లో ఆయన రెడీగా ఉన్నానట్టు. అన్న అంటేనే ఉన్నానంటూనే దివ్య నిఖిత కోసమే ఎలిమినేట్ అయిపోతాని అన్నట్టుగా రెడీగా ఉన్నాడు. మరి చూద్దాం, అంటే ఎలిమినేట్ అవుతాడా అంటే కాదులే, ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకుముందు వీడియోలో నేను చెప్దాం అనుకున్నది మర్చిపోయింది ఏంటంటే, ఆయనకంటూ సడన్గా ఒకవేళ థ్రెట్లో ఉంటే ఒక రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది, రిజర్వ్డ్ ఓటు బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ పనిచేస్తుంది. ఏ బ్యాంక్ చెప్పండి? ఆ బ్యాంకే. ఆ బ్యాంక్ పనిచేస్తుంది. ఖచ్చితంగా ఓట్లు వేసి సేవ్ చేస్తారు. సో బర్నానికి పెద్ద టెన్షన్ ఏమి ఉండదులే, కానీ ఎట్లనే చేసి బచాయిస్తాడు. ఆయన డేంజర్ జోన్లో ఉన్నారంటే వేరే శక్తులు, పెద్ద పెద్ద శక్తులు కదిలి వస్తాయి. అది రైట్. ఆ తర్వాత దివ్య ఇంత పెద్ద పెద్ద శక్తుల మధ్యలో చిన్న చిన్న పిల్ల కాకులకి ఏంది ఉండేలు దెబ్బ అన్నట్టుగా ఎందుకు అదంతా అని అంటారా? తప్పదబ్బా, బిగ్ బాస్ టీం ఆలోచించాలి ఇవన్నీ. బేసిక్గా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అందరూ ఈక్వల్గా ఉండేటట్టుగా. ఇప్పుడు సీజన్ 4లో ఉంటుంది చూడుర్రి, అభిజిత్తు స్పెషల్ ఫోర్సు పెద్ద అది ఇది లేదు, అఖిల్ లేదు, షోయలు లేదు, హరియానా అస్సలు లేదు. స్టేజ్ల మీద యాంకరింగ్ చేసుకునేటామె, మామూలుగా స్టేజ్ల మీద యాంకరింగ్ చేసుకునేటామె. ఒక యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేసుకునేటప్పుడు అప్పుడు ఒక ఆర్జీబీ ఇంటర్వ్యూ ఫేమస్ అయింది అంతే. అట్లాంటి పర్సన్ ఏం లేదు, ప్రొఫైల్ లేదు. హారిక, దేత్తడి హారిక ఈ యూట్యూబ్లో వీడియోస్ కొంచెం బెటర్, వీళ్ళలో కొంచెం బెటర్, ఇంకా అప్పటి పాపులర్ దేత్తడి హారిక. అట్లా కొంచెం కొంచెం అట్టట్ట ఉన్న వాళ్ళని తీసుకురావడం వల్ల సూపర్ హిట్ అయి కూర్చుంది. ఇక్కడంతా కూడా ఇప్పుడు రీతు వర్సెస్ దువ్వాడ మాధురి వాళ్ళిద్దరి ఫైట్ జరిగింది. వాళ్ళిద్దరి ఫైట్లో చెప్తున్నాగా మాట్లాడద్దు, అందా లైట్ బంద్ చేసిన తర్వాత మాట్లాడద్దు, పడుకునేటప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి అన్నది.
లైవ్లో. అంత మాట అన్నప్పుడు అంటే ఏ అని ఎందుకు అంటున్నారు మీరు అంటే నా ఇష్టం ఏంటి నువ్వేం చేస్తావు ఏం చేస్తావు నువ్వు అది అంటే ఆమెకి వెనకాల ఉన్న బలగము పవరు పొలిటికలు ఇంకా రకరకాలు అన్నీ వెనకాల శ్రీనివాసరెడ్డిని నడిపిస్తున్నప్పుడు ఈమెకి అంత గాంభీర్యం అదంతా ఉంటుంది. కాబట్టి ఆమె అంత చేస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఆమెకి ఎదురు నిలబడి గట్టిగా మాట్లాడదామంటే ఏంది ఈమె డైరెక్ట్ ఇట్లా అంటుంది నేను పొలిటికల్ అన్న రేంజ్లో ఆమె పొగరు చూపిస్తూ మాట్లాడుతుంది. ఏం ఫైట్ పెట్టుకుంటాం ఏం పంచాయతీ పెట్టుకుంటాం ఈమెతో పంచాయతీ పెట్టుకుని ఏంది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చూపించుకుంటారు ఎందుకు ఇదంతా. ఇక్కడ వదిలేసేటోళ్ళు కాదు ఇక్కడ ఈ బిగ్ బాస్ వరకే అన్నట్టుగా చూసేటోళ్ళు కాదు. బయటకు వచ్చిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అని చెప్పి దాంతో ఆగిపోతారు కదా వాళ్ళంతా లోపల ఉన్న కంటెస్టెంట్స్. ఏందో బిగ్ బాస్ టీంకి కొంచెం సగం సీజన్ వరకు అంటే 5 వారాల వరకు బాగానే ఉంది. తర్వాత ఏమైనా తలకి దెబ్బ తగిలినట్టు ఉంది. ఇక ఏదేదో వేసుకుంటూ పోతారు. రైట్. అయితే వీళ్ళ ముగ్గురికి సేమ్ ఉంది కదా బర్నీ అన్న బచాయిస్తాడు ఇందులో. ఇక్కడ డేంజర్ జోన్లో పడబోతున్నది దివ్య నిఖిత అండ్ రాము రాథోడ్. రాము రాథోడ్కి బచాయించాలి అని అంటే ఒక్కసారి వాళ్ళ తప్పదు ఓట్స్ వాడాల్సిందే. ఏంటి వాళ్ళ ఓట్స్ వాడాలి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ నుంచి ఓట్స్ అన్నీ పడితే కానీ వర్కౌట్ కాదు. వాళ్ళంతా కదిలి శక్తిగా మారి ఓట్లు వేస్తే బచాయిస్తాడు. అండ్ ఫోక్ లవర్స్ అంతా కూడా ఒక్కసారి క్లిక్ చేసేస్తే కథం. ఫోక్ లవర్స్ అంతా ఆయన పాటలు చూసి మెచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళు ఒక్క రౌండ్ ఓటింగ్ వేసేసినాడు కథం. ఆయన ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్లో పోయినాయి. ఆ సాంగ్లలో ఏదో అభిమానంతో అంటే ఫోక్ పాటల మీద ఉన్న అభిమానంతో ఎంతోమంది విలేజర్స్ ఉంటారు కదా వాళ్ళలోంచి కదలికి వచ్చిందంటే ఆటోమేటిక్గా సేఫ్. ఇప్పుడు డేంజర్ జోన్లో ఎవరు ఉంటారు ఖచ్చితంగా దివ్య నిఖిత ఉంటుంది. ఈ దివ్య నిఖితను కాపాడాల్సింది కాపాడబోతున్నది కాపాడబోయేది క్వశ్చన్ మార్కు. అది ఖచ్చితంగా పవర్ అస్రా అన్న అయి ఉండాలి. లేదంటే దువ్వాడ మాధురి గారి ఎలిమినేషన్ని రద్దు చేసే పవర్. అంతే కదా ఆమెకే కదా ఎలిమినేషన్ రద్దు చేసే పవర్. జస్ట్ ఆమెకే. సో ఆ పవర్ అన్న కాపాడాలి. సో ఈ రెండిట్లలో ఏది పవర్ అస్త్రా కాపాడుతుందా లేదంటే ఎలిమినేషన్ నుంచి బచాయించే పవర్ కాపాడుతుంది అంటే ఇది 100 మార్క్స్ క్వశ్చన్. బర్నీ అన్న బతిలాడుకుంటే కానీ ఇమాన్యుల్ ఇయ్యడు మామూలుగా అయితే. ఎందుకంటే ఇమాన్యుల్కి దివ్యనిఖితకి అంత బాగా బాండింగ్స్ ఏం లేవు. అండ్ బర్నీ అన్నకి ఇమాన్యుల్ కూడా తెగిపోయినాయి. దీనికంటే ముందు వీడియోలో చూడండి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అక్కడ కూడా బాండింగ్స్ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు అంత మరీ థిక్నెస్తో ఘోరమైన ఫ్రెండ్షిప్ లేదు. బార్డర్ లైన్ అయితే ఉంది, ఎంత డిస్టర్బెన్స్ ఉంది. సో ఇన్ని ఉండేటప్పుడు దివ్యనిఖితను సేవ్ చేయాలి అని అంటే మిరాకిల్ జరగాల్సిందే. అది మాధురి గారి త్రూ జరిగితే వావ్, నిజంగా ఎవరైతే తనని నామినేషన్లోకి పెట్టి ఎలిమినేషన్ రౌండ్కి పంపించారో ఆమెనే సేవ్ చేస్తే కనుక సమ్మ తిరిగిపోతుంది ప్లేట్. అసలు ఏమంటారు అది గ్రాఫ్ మారిపోతుంది మొత్తం. ఓ అమ్మ ఏది తిట్టినా పెట్టే రకం కొట్టినా మంచిగా చూసుకునే రకం ఆ టైప్లో ఉంటుంది చూడుర్రి. తెలుగు హీరోలలో కొంతమంది హీరోలకు ఆ పేరు ఉంటుంది. తిడతారు కానీ భలే పెడతారు రా, తిట్టుడు పక్కన పెట్టి తిట్టిన దానికంటే ఎక్కువ పెడతారు రా వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా అని కొంతమంది హీరోలకు పేర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో TFIలో. సో అట్లాంటి ఎవరు చెప్పండి ఆ హీరో ఎవరు కింద కామెంట్ చేయండి. ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ సో అలా చేస్తే కనుక కంప్లీట్ గ్రాఫ్ మారుతుంది, పాజిటివిటీ వస్తుంది. కానీ అది జరుగుద్దా? అండ్ దివ్యనిఖితను కాపాడడానికి అన్నయ్య ఏం చేస్తారు? అన్న అంటే ఎదురైనా చేంజ్ చేస్తాడు ఎదురొచ్చి. ఇవన్నీ ఉన్నాయి క్వశ్చన్ మార్క్స్. ఏముందబ్బా 2 రోజులు అయితే అయిపోయాయి. ఇంకేముంది ఇవాళ ఏం వారం? బుధవారమా? వారాలు కూడా గుర్తులేవు అబ్బా ఇంట్లో పడి. బుధవారమే. సో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం కదా మనకు, అందుకే అంత బ్రెయిన్ పనిచేస్తలేదు. యా ఇంకా 2 రోజులు అయితే అయిపోయింది. అందులో కూడా నిజం చెప్పాలంటే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ఉంది. శనివారం నాడు మనకి దీపావళి స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. శుక్రవారం నాడే మనకి సాటర్డే ఎపిసోడ్ జరుగుతుంది. అంటే ఎల్లుండి ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. ఎలిమినేషన్ ఆ రోజు ఉండదు, ఆ రోజు వరకు ఓట్స్ చూస్తారు. కానీ శనివారం నాడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది. లేదు పండగ నాడు బంపర్ ఆఫర్ ఇస్తాను అని చెప్పి సేవ్ చేసిన నో ఎలిమినేషన్ డే పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. రీఎంట్రీలు అయితే ఉండయి అనేది గట్టిగా వినబడుతుంది. రీఎంట్రీ కావాలంటే నేను ఇదివరకే చెప్పిన, ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పిన @starma @animal shine india @Big Boss Telugu 9 Big Boss Telugu 9 అని పెట్టి మీరు ఎవరిని రీఎంట్రీ కావాలనుకుంటున్నారో వాళ్ళు పేరు పెట్టాలి. వీ వాంట్ దిస్ కంటెస్టెంట్ రీఎంట్రీ ఎలిమినేట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అని పెట్టి వీ వాంట్ ఫ్లోరా గారి రీఎంట్రీ అని పెట్టి అని పెట్టడం. అట్లా ఎవరైతే వాళ్ళ పేరు పెట్టి పెట్టేసారు అనుకో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉండే
తట్టుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కోసం చూస్తారట మధ్యలో 10th వీక్లో అట్లా ఎంట్రీ చేయడానికి. ఎందుకో ఇక వాళ్ళు అట్లా ఊరికే టైంపాస్ కావచ్చు, ఎంట్రీ చేయడానికి అనుకుంటారంట. లేదు ఒకవేళ ఈ ప్రీవియస్ వెళ్ళిపోయిన కంటెస్టెంట్లను కూడా తీసుకొని రావచ్చు అని కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ 5 వారాలు గ్యాప్ ఇచ్చి రావడం కంటే ఒక వారమో ఇంకో వారమో గ్యాప్ ఇచ్చి పంపించేస్తే బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది కదా. ఏ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది? హరీష్ గారా, మనీష్ గారా, లేదంటే శ్రీజానా, ఫ్లోరానా, ప్రియానా, ఇంకెవరు వెళ్ళారు? అంతే కదా, అంతే కదా. 5 వారాలు 6 కంటెస్టెంట్స్. ఎవరు వస్తే బాగుంటుంది మీరు కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. సబాకర్ రైస్ ఉంటా. టేక్ కేర్, టాటా, బేబీ, నమస్తే. శబకేర్ దవాఖాన పోతున్నా. మ్యాక్సిమం నైట్ రివ్యూ ఉండకపోవచ్చు, మేబీ చెప్పలేము. అంటే ఇవాళ సెకండ్ డయాలసిస్ జరుగుతుంది, ఇప్పుడు రైట్ నౌ జరుగుతుంది. సో నేను పోతా, తమ్ముడు వర్క్కి పోతాడు. సో నైట్ మ్యాక్సిమం ఎపిసోడ్ చూస్తే అక్కడ కూర్చుండి రాసుకుంటా, బుక్ పట్టుకుపోతా, పెన్ పట్టుకుపోతా, కానీ అక్కడ చేయడానికి కుదరదు. మార్నింగ్ వచ్చి చేస్తా. ఓకేనా, ఉంటా, బాయ్. శబకేర్.